90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. తాజాగా 90,000 మార్కును టచ్ అవుతూ ఆల్ టైమ్ రికార్డ్ దిశగా గోల్డ్ రేట్స్ అనేది కొనసాగుతున్నాయి. ఎందుకు ఈ రకంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి? 1,00,000 మార్కును కూడా టచ్ చేసే అవకాశం ఈ సమ్మర్లోనే చూడొచ్చా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ ప్రశాంత్ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రశాంత్ గారు, అనుకున్నట్టుగానే 90,000 వరకు తులం బంగారం ధర మనకి ఇక్కడ ప్రజెంట్ కనిపిస్తుంది. నిన్న ధరతో కంపేర్ చేస్తే ఇంకా పెరిగిన ధరతో కలుపుకొని ఎందుకు ఇంత భారీ స్థాయిలో బంగారం ధరలు పెరుగుతున్నాయి? మనం ఇంత ముందుగానే చర్చించినట్టు నేను గత వీడియోలో ఖచ్చితంగా చెప్పాను. 90,000 మార్క్ అనేది అతి త్వరలో మనకు ముందుకెళ్తుంది. ఈ ఉగాది లోపలే మనకు 90,000 వెళ్ళే అవకాశం ఉంది అంటూ ప్రిడిక్ట్ చేశాము. అనుకున్న విధంగానే 90,000 టచ్ అయింది. బంగారు పెరగడానికి ప్రతిసారి పలు కారణాలు, మనం చాలా కారణాలు డిస్కస్ చేశాం సుమన్ టీవీ ద్వారా. కానీ మరొకసారి శ్రోతలందరి కోసం ఏంటంటే, ఈ యుఎస్ డాలర్కి ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు బంగారానికి చాలా బలమైన సంబంధం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు చూసాము క్రితంసారి భారీ ఎత్తున బంగారు ధరలు ఒకరోజే దాదాపు ₹1,000, ₹2,000 పెరిగిన పరిస్థితి వచ్చినప్పుడు చూసింది ఏంటంటే, యుఎస్ ఈ టారిఫ్ వార్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగారే కాదు, విశిష్టమైన మెటీరియల్స్ ఏదైనా సరే మన అమెరికాలోకి దిగుమతి చేసుకుంటూ ఉంటే వాటిపైన టారిఫ్ అంటూ విధించారు. ప్రత్యేకించి కెనడా, చైనా వంటి దేశాల మీద అత్యధిక టారిఫ్లు విధించడం జరిగింది. సో వాటి మొత్తాన అక్కడ ఉండే టారిఫ్ వార్ మొదలైంది. దాని మూలాన ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా చాలా గట్టిగా ఆలోచిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. అమెరికన్ వస్తువుల మీద మనం తీసుకునే ఇంపోర్ట్ మీద కూడా టారిఫ్లు వేయాలి అంటూ ఒక రకమైన ఆర్థిక యుద్ధం అంటారు, ఫైనాన్షియల్ వార్ అంటూ ఒకటి, టారిఫ్ వార్ అంటూ ఒకటి మొదలవుతున్న సందర్భంలో మరి ఒక ఆర్థిక అనిశ్చితి అంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే ఆర్థిక అనిశ్చితి వచ్చినప్పుడు మన కరెన్సీ ఉంటుంది. మనకు కరెన్సీ అంటే యుఎస్ కరెన్సీని అందరూ కూడా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వారి యొక్క ఫారిన్ రిజర్వ్స్ కింద పెట్టుకుంటారు. వాటిని తగ్గిస్తూ బంగారం నిల్వలను పెంచుకుంటూ వెళ్తారు. మనము స్ట్రైట్ థర్డ్ క్వార్టర్ కూడా చూస్తే మీరు చైనా బంగారు నిల్వలను, చైనీస్ రిజర్వ్ బ్యాంక్ బంగారు నిల్వలని పెంచుకుంటూ వెళ్తుంది. అంటే దేశాలు కూడా వారి యొక్క నిల్వలని విదేశీ మారక ద్రవ్యం అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, వాటిని డాలర్ల పోర్షన్ తగ్గిస్తూ మరియు ఇతరుల దేశాల కరెన్సీస్ తగ్గిస్తూ బంగారు నిల్వలు పెంచుకుంటూ వెళ్తున్నాయి. అలాగే రీటైలర్స్, తర్వాత ఇన్వెస్టర్స్, మీడియం ఇన్వెస్టర్స్, లార్జ్ ఇన్వెస్టర్స్ కూడా బంగారం వైపు వెళ్తూ ఉన్నారు. ఇది చాలా ప్రముఖంగా మనము గత ఒక 2 సంవత్సరాల కాలంగా చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే మనం చర్చ మొదలుపెట్టామో సుమన్ టీవీ ద్వారా నేను మాట్లాడుతున్నప్పుడు 52,000 నుంచి ఈరోజు 90,000 వరకు, దాదాపు 40-70% వరకు 2 సంవత్సరాల్లో అభివృద్ధి చూసాము. ఇది మొదలైంది దాదాపు 1.5-2 సంవత్సరాల క్రితం మొదలై ఇంత దూరం వచ్చింది. సో కాబట్టి ఈ ఆర్థిక అనిశ్చితి, టారిఫ్ వార్ అనేది ప్రధానంగా ఒక అంశంగా చూసుకోవచ్చు. ఈ 90,000 మార్క్ టచ్ అయినప్పుడు యుఎస్లో కొన్ని అంశాలు మనం ప్రస్తావించుకోవాలి. ఇక్కడ యుఎస్లో కూడా ఇన్ఫ్లేషన్ అనేది కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అని ఒక చర్చ లేవనెత్తారు. బట్ ఏదైనా సరే ఇన్ఫ్లేషన్ తగ్గితే ఆ దేశీయంగా ఉండే సెంట్రల్ బ్యాంక్స్, యుఎస్లో ఉండే సెంట్రల్ బ్యాంక్ అంటారు, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ అంటారు, వడ్డీ రేట్లను తగ్గిస్తే ప్రజల చేతుల్లోకి డబ్బులు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలా అవకాశం ఉన్నప్పుడు ఎకానమీ కొంచెం పుంజుకునే అవకాశం ఉంటుంది అనే చిన్న పాజిటివ్ సంకేతాలు కూడా కొన్ని వచ్చాయి. అది కూడా ఒక కారణం ఉండొచ్చు ఇప్పుడు మన పెరగడానికి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంత్ గారు, ఒకటి, ఇది 90,000 దగ్గరే కొంతకాలం వరకు స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉందా, లేదా 1,00,000 వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉందా తొందరలోనే? సో ఖచ్చితంగా అండి, మనం చూసుకుంటే గత 6 నెలలుగా బంగారం అనేది స్థిరంగా అభివృద్ధి చెందుతూ వెళ్తుంది. చాలా వేగంగా కూడా ధర పెరుగుకుంటూ వెళ్తుంది. అంటే పరిస్థితులు ఎలా మనం ఈరోజు అనుకుంటున్నామో ఒక నెలలో పరిస్థితులు చాలా తీవ్రంగా వస్తున్నాయి. అంటే దేశీయ అధ్యక్షులు, పెద్ద దేశాల అధ్యక్షులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, ఈ టారిఫ్ వార్ వల్ల మనకు ఆర్థిక అనిశ్చితి ఇంకా పెరిగేదేముంది. అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ హమాస్ ఒక వార్ అనేది, ఇజ్రాయెల్ కూడా ఒక వార్ అనేది
మన అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. వాళ్ళ దేశ పరిస్థితుల్లో ఖైదీలను వదలకుంటే యుద్ధమే అంటూ. అలాగే చైనా గూడా ముందుకెళ్తుంది. రష్యా, ఉక్రెయిన్‌ది గూడా ఒక సందిగ్ధంలో ఉంది. ఈ వాతావరణం దృష్ట్యా ఒక రకమైన అనిశ్చితి ఇంకా పెరుగుతూ ముందుకెళ్ళిందనుకోండి. ఇది తీవ్రత రూపం దాల్చిందంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. మనము దాదాపు ఈ వేసవి కాలం లోపలే రూ. 1,00,000 చూసే అవకాశం గూడా ఉంది. సో, విదేశీయ పరిస్థితులు చాలా నిశితంగా మనం పరిశీలించుకుంటూ ఉంటే బంగారు ధరకు ఖచ్చితంగా అవి లింక్‌గా ఉంటాయి. వాటి ఎప్పుడు గూడా మనం పరిశీలించుకుంటూ ఉంటూ ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం లాభం పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారికి లేదా బంగారం కొనుక్కుందాం అనుకున్నటువంటి సాధారణ ప్రజలకి ఇప్పుడు కొంటే బెటరా? ఇంకొద్ది రోజులు ఆగితే బెటర్ అంటారా? ఖచ్చితంగా బంగారు మీరు ఎంత మొత్తం మీకు అవసరం ఉందో, మీకు పెళ్ళిళ్ళ దృష్ట్యా, లేకపోతే పండగల దృష్ట్యా, లేదా ఇంకా అలంకరణ మీ 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 వైపు మీకున్న శ్రద్ధ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ని రకాలుగా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా కొంటూ వెళ్ళడం చాలా మంచిది. అంటే ఈ ఈ నెల కొంచెం, నెక్స్ట్ నెల కొంచెం ఒకవేళ మనకు హెచ్చుతగ్గులుంటే అందులో మీరు లాభం పడే అవకాశం ఉంటుంది. కానీ మనం ఏకమొత్తంగా చూసుకుంటే గత 2 సంవత్సరాల కాలంలో బంగారం అనేది ఏ రోజు గూడా సడెన్‌గా డౌన్ అయిన సందర్భాలయితే లేవు. సడెన్‌గా అప్ ఉన్నాయి లేదా స్టేబుల్ అయినాయి. కాబట్టి ఎంత మొత్తం మీకు అవసరం ఉందో, ఎంత మొత్తం మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలరో, మీ యొక్క అంటే రెగ్యులర్‌గా ఆర్థికంగా సలహా ఇచ్చేదేందంటే, మీరు ఒక రూ. 10 ఇన్వెస్ట్‌మెంట్ కింద చేయాలనుకుంటున్నారు అంటే గిన ఒక 10-15% అవసరమైతే 20% వరకు గోల్డ్ రూపంలో మీరు పెట్టుకోవచ్చు. గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్ ఫండ్స్ కానీ, లేకపోతే 24 క్యారెట్ గోల్డ్ బార్స్ కానీ, లేదా ఆభరణాలు మీకు ఏ అవసరాలున్నాయో ఆ దృష్ట్యా మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేను ఖచ్చితంగా సలహా ఇస్తాను. ఎందుకంటే బంగారం తప్ప ఏ స్థిరమైన ఇన్వెస్ట్‌మెంటు గత 2 సంవత్సరాలుగా మనకు 24% సంవత్సరానికి అబోవ్ రిటర్న్ ఇచ్చినది ఏదీ లేదు. ఎందుకంటే మీరు ఎంత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా, స్టాక్ మార్కెట్ అయితే కుదేలైన పరిస్థితులు మనం చూసాం. అది దేశీయంగా గానీ, విదేశీయంగా ఈవెన్ ప్రపంచకరంగా ఆర్థిక పరిస్థితుల్లో అంటే అమెరికాలో గూడా కొన్ని ట్రిలియన్ డాలర్లు నష్టపోవడం మనం చూసాం. కానీ బంగారంలో ఇన్వెస్ట్ చేసి నష్టపోవడం అంటూ మనం చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా నేను సలహా ఇస్తాను ఇన్వెస్ట్ చేయమని. అంటే ఫైనల్‌గా 1,00,000 ఎప్పుడు చేరుకునేటువంటి అవకాశాన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం? చాలా హాట్‌గా ధరలు పెరుగుతున్నాయి కాబట్టి సమ్మర్ గూడా మరింత హాట్‌గా ఉండే సందర్భంగా నేనైతే దాదాపుగా జూన్, జూలై మాసం లోపలే మనకి వర్షాలొచ్చే లోపలే దాదాపు రూ. 1,00,000 ఉందనే మా అంచనా. అంటే ప్రపంచ పరిస్థితులు చూస్తున్న దృష్ట్యా సమ్మర్ లోపలే రూ. 1,00,000 చేరుకునే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. సో, మొత్తానికి ప్రస్తుతం బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ 90,000 ఆల్ టైమ్ మార్క్‌ని చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే అంటే నెల, 2 నెలల పరిధిలోనే రూ. 1,00,000 తులం చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అనలిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి.